అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ అలాగే సీఐల ఆధ్వర్యంలో 3 బృందాలుగా తనిఖీలు నిర్వహించారు. సోదాలలో అమలాపురంలో నకిలీ సిగరెట్ల దందాను గుట్టురట్టు చేశారు. హోల్సేల్ అమ్మకాల ముసుగులో నకిలీ సిగరెట్లు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. 3 షాపులలో సుమారు 17 లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రెడ్డిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ అలాగే సీఐల ఆధ్వర్యంలో 3 బృందాలుగా తనిఖీలైతే నిర్వహించారు. అయితే ఈ సోదాలలో మొత్తం సిగరెట్ల దందాను గుట్టురట్టు చేశారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ రెడ్డిగా హోల్సేల్ అమ్మకాల ముసుగులో అయితే నకిలీ సిగరెట్లను అయితే గుర్తించడం జరిగింది పోలీసులు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మమత, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురంలో నకిలీ సిగరెట్ల దందా గుట్టురట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. అయితే గత కొంతకాలంగా అమలాపురం కేంద్రంగా నకిలీ సిగరెట్ల దందాను కొనసాగిస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు నిఘా ఏర్పాటు చేశారు. నిఘా ఏర్పాటు చేసిన తర్వాత బ్రాండెడ్ సిగరెట్లకు సంబంధించి ఇక్కడ నకిలీ దందా అయితే కొనసాగుతున్నట్లుగా అధికారులు గుర్తించి దానిపైన మెరుపు దాడులు అయితే చేశారు. ఈ మెరుపు దాడులకు సంబంధించి మొత్తం 3 హోల్సేల్ షాపుల్లో వాళ్ళు దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. అయితే ప్రధానంగా అమలాపురం కేంద్రం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడ సిగరెట్లు, నకిలీ దందా సిగరెట్లు, అది కూడా ముఖ్యంగా బ్రాండెడ్ సిగరెట్లకు సంబంధించిన దందాను కొనసాగిస్తున్నారు. ప్యాకింగ్ అదంతా బ్రాండెడ్ సిగరెట్లు ప్యాకింగ్ గానే ఉంటుంది. దాని లోపల మాత్రం నకిలీ సిగరెట్లుగా అధికారులు అయితే గుర్తించారు విజిలెన్స్ అధికారులు. దీనికి సంబంధించి మొత్తం 17 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్రాండెడ్ సిగరెట్స్ కంపెనీకి సంబంధించిన ప్యాకెట్స్ ను కూడా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం బృందాలుగా విడిపోయిన తర్వాత ఇదే విధంగా కోనసీమ జిల్లాతో పాటు అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా వివిధ ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారస్తులందరూ కలిసి దీనికి సంబంధించి రాష్ట్రంలోని అటు విశాఖపట్నం అలాగే విజయవాడ అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచే దందా నడుపుతున్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. వీరిపైన కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా మూడు జనరల్ స్టోర్స్ హోల్సేల్ వ్యాపారస్తులను అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆ షాపులు అయితే సీజ్ చేయడం జరిగింది. మమత, రైట్, ఇది అమ్ముతున్న వాళ్ళు ఎవరు, అసలు సేల్ చేస్తుంది ఎవరు వీళ్ళకి? అయితే ఇక్కడ హోల్సేల్ వ్యాపారులు మొత్తం హోల్సేల్ వ్యాపారులుగా పచారీ షాపులు నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి జిల్లాలో వివిధ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ నుంచి
తక్కువ రేట్లకి సిగరెట్ ప్యాకెట్స్ కొనుక్కుని వెళ్తారు. అయితే ఇది గుట్టు చప్పుడు కాకుండా సిగరెట్ ప్యాకెట్స్ లో నకిలీ సిగరెట్లను ఉంచి వీళ్ళకి తక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే దందా నడుపుతున్నట్లుగా విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది మమత. రైట్, థ్యాంక్ యూ సురేష్.